హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి కొత్త టీషర్టు ఏం సంగతి అని చూస్తున్నారా? ఈరోజు మా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా కొద్ది క్షణాల్లో మా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ఆవరణకి మిమ్మల్ని తీసుకెళ్తాను, మా క్లబ్ ఆవరణకి. అక్కడ మీరు మంచి స్పోర్ట్స్ కల్చరల్ మీట్ జరిగే ఇనాగ్రేషన్ చూస్తారు. అలాగే రేపు డ్రామాలు, సూపర్ జోడీ, తర్వాత స్టాండప్ కామెడీ, ఈ మూడిట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అన్ని విశేషాలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. చూస్తూనే ఉండండి. కిట్టా గణేష్. ఇదే మా క్లబ్ ఆవరణ. ఆల్రెడీ కోలాహలం స్టార్ట్ అయిపోయింది. మా మీట్ గురించి, స్పోర్ట్స్ మీట్ గురించి పెద్ద ఇది కూడా పెట్టారు. మన ఆర్చ్ ఇది మన కార్నాక రోడ్లో ఉండేది. ఇదనమాట మెట్రో పిల్లర్ పైన కనిపిస్తుంది. కార్నాక రోడ్లో ఉంటుంది మా క్లబ్. ఇది ఈరోజు స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు అనమాట. రేపు మన డ్రామాలు, జబర్దస్త్ జోడీ ప్లస్ స్టాండప్ కామెడీ ఉంది. చూస్తూనే ఉంటుంది. ఇదే మా ఇనాగ్రేషన్ ఆవరణ. ఇనాగ్రేషన్ జరిగే ప్లేస్. అందరు ఆఫీసర్స్ వస్తారు ఈరోజు వీటికి. ఆల్ డివిజన్స్ నుంచి ఒక కోలాహలంగా ఉంటుంది. ఇంకా రావాలి. వచ్చిన తర్వాత చూడండి. మనం ఎప్పుడు ఫంక్షనాలిటీలో పేరు పెట్టేవారు కదా, అందరికంటే ముందు ఉంటాను అనమాట. ఆవిడ అదే అందరికంటే ముందే ఉండాలి కదా. My request Shri Abhilash Yadla to welcome Shri K. Padmaja, Madam, PCM SC. My request Shri A.K. Rawat. भी गुजर जाएगी। कभी बेवजह भी मुस्कुरा के तो देखो, तुम्हारे संग जिंदगी भी मुस्कुराएगी। शराब शुरू
रोशनी के साथ क्यों धुआं उठा चिराग से, ये रोशनी के साथ क्यों धुआं उठा चिराग से, एक ख्वाब देखती हूँ मैं ये जग बड़ी हूँ ख्वाब से, अजीब दास्तां है कहाँ शुरू कहाँ खत्म, ये मंज़िलें हैं कौन सी ना वो समझ सके ना हम। అంటే ఇది మీ దగ్గర ఉంచు. ఏ చెక్క పడితేమి మన భయమంటే మనకేమి, అరే కంట పడితేమి మన భయమంటే మనకేమి, నువ్వు పుట్టంగానే నువ్వు పట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుని దంచవే నా గుండెలదరా. నేను దంచితే నీ గుండె నేను దంచితే నీ గుండె మనవడా నేను దంచితే నీ గుండె జడగడా. డాన్స్ అయ్యా కుడి చేత కుదిపి పట్టు పోటు మీద పోటు వయసు ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుదిపి పట్టు. చేత అలవాట్లేని పనులని చేపిస్తున్నాడండి. ఏనాడైనా టైం ప్రకారం ఆఫీస్కి వచ్చామా అండి మనం? అసలు ఈ రావటం పోవటం పక్కన పెట్టండి. అసలు ఈ విషయం ఆయన ఎలా ఉంటాడో అది ఇంపార్టెంట్. నంబర్ 1. నంబర్ 2, ఆయనకి కష్టం సుఖం బరువు బాధ్యతలు తెలిసిన వాడేనా? సర్లేండి, ఆయన గురించి మొత్తం సమాచారాన్ని వాకప్ చేశారు. అయ్యా బాబోయ్, ప్లీజ్గా లంచ్ టైంకి వచ్చా మీరు కరెక్ట్ టైంకి వచ్చారంటే. ఆంజనేయులు, ఈ సెటైర్లు ఎత్తి పడుకుని పక్కన పడేవయ్యా. ఎందుకు మన ఆఫీసర్ గారు జాయినింగ్ ఈ రోజైనా అని. ఈ రోజేనండి 10 నిమిషాల్లో వస్తారు, కరెక్ట్ టైంకి వస్తారట. అంటే గడియారం 10 గంటలు కొడుతుంటే ఆఫీస్కి కరెక్ట్ గంట అవుతాడనమాట. ఆయన రూల్స్ అని జపం చేస్తాడట. ఇంకో విషయం మీకు తెలుసా? ఆయన రూల్ గల్లో సూటిగా పోతాడట. మరొక విషయం, ఆయన రూల్ బుక్ కూడా పాకెట్లోనే పెట్టుకొని ఉంటాడట. వీడెవడండి బాబు, ఇండియాలో పుట్టాల్సిన కాదన్నమాట. అంటే కరప్షన్ అంటే అస్సలు గిట్టదట. ఆఫీస్కి వచ్చేటప్పుడు నేను కరప్షన్ అంతం చేస్తానని ప్రమాణం చేసి ఎలా వరిస్తాడంటే ఆఫీస్కి. ఇంకో విషయం తెలుసా రంగారావు గారు, కాకినాడ ఆఫీస్లో ఒక గుమస్తా ఎవరో స్వీట్ బాక్స్ ఇచ్చాడని తీసుకున్నాడట. ఆ స్వీట్ బాక్స్ తీసుకున్నాడని ఆ గుమస్తాని 6 నెలలు సస్పెండ్ చేశాడట. తెలుసా మేడం, ఆయన గారి ఇంటి పేరు ఏంటో మీకు తెలుసా? ఏంటి? పంచగ్నులు, అంటే 5 అగ్నులు. అంటే 5 విధాల మనం కాల్చుకుని తింటాడన్నమాట. అయ్యి బాబోయ్, వింటేనే భయం ఉంది. అసలు ఈ పంచగ్నోత్రిని ఎలాగండి మనం భరించేది? ఆంజనేయులు, వెళ్ళి టీ పట్టరయ్యా. మన ఆఫీసర్ని మన ముగ్గులో ఎలా దింపాలా అన్న వ్యూహాన్ని ఆలోచిస్తాం మేము. సార్ కాస్త గట్టిగా ఆలోచించండి సార్, పై సంపాదన ఉంది కదా అని ఈ మధ్య సెకండ్ ఫ్యామిలీ పెట్టా. అయినా రంగారావు గారు, మనము పోవయ్యా, మనం ఏమన్నా జీతం మీదగా బతికేవాళ్ళం అండి. జీతం కానీ గీతం మీద బతికేవాళ్ళం. ఇప్పుడు సడన్గా అలవాటు మార్చుకోవాలంటే మన అల్లా అయ్యే పనినా అని. మేడం గారు, ఈ
దేశంలో స్కాములు కుంభకోణాలు ఏదో కొత్త విశేషం అండి. ఇది అందరికీ తెలిసిందే కదండి. అయినా మనం ఏమన్నా బ్యాంక్ దోపిడీ చేసినామా, రాబడి చేసినామా? ఏదో ఫైల్ స్పీడప్ అవడానికి ఏదో కొంచెం ఎక్స్ట్రా ఫీజు వసూలు చేస్తున్నాం, అంతే కదండి. ఈ హైటెక్ యుగంలో ఆ. ఆ ధర్మరాజుని ఒక్క దెబ్బతో అధర్మరాజు చేసే మార్గం ఒకటి ఉందండి. ఏంటండి? దట్ ఈస్ ఈజీ మనీ. ఈజీ పని అంటే ఏంటో? అంటే ఒక మనిషికి ఏదైనా ముందుగా మనం రుచి చూపించాలి. ఆయన రుచి బాగా మరిగాక సప్లై కాస్త కట్ చేసామనుకోండి, ఆయన సచ్చినట్టు మన దారికే వస్తాడండి. ఓ సరేనండి. ఇప్పుడు మన సార్ని ఈ వ్యూహంలోకి ఎలా